సార్ బ్యాగ్ మర్చిపోయినట్టున్నాడే. సార్ చెప్పు, నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తావు? నువ్వు సంవత్సరం వరకు వడ్డీ కట్టు చాలు అన్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? అప్పుడు నాకు డబ్బు అవసరం లేదు, అడగనని చెప్పాను. ఇప్పుడు అవసరం వచ్చింది, అడుగుతున్నాను. ఏ ఇవ్వవా? లేవని చెప్తున్నాను కదా. నువ్వెక్కడైనా అప్పు చెయ్యి, లేదా దొంగతనం చెయ్యి, నాకు అనవసరం. నా డబ్బులు నాకు ఇవ్వు. అప్పటిదాకా మీ భార్య వంట చేస్తుంది, నేను కూర్చొని తింటూ ఉంటాను. ఇది మరీ అన్యాయం గుణ. నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నేనేమైనా మీ భార్యను తీసుకెళ్తున్నానా? మీ ఆవిడ చేసిన వంట ఇక్కడే తింటానంటున్నాను. నువ్వు ఇలా నా క్యారెక్టర్ మీద మచ్చపడేలా మాట్లాడుకు, నేను హట్ అవుతా. నీకు దండం పెడతాను గుణ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేపటిలోపు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత తీసుకొచ్చి కడతాను. అలా కుదరదు. నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను. నాకు టైం కూడా అంత లేదు. నేను ఇలాగే 4-5 ఇళ్ళు తిరగాలి. ఏ 4-5 ఏళ్లలో అడుగులు తింటావా? మీరు కార్లో బ్యాగ్ మర్చిపోయారండి, ఇవ్వడానికి వచ్చాను. అయినా ఏంటండి మీరు, ఇది మీ ఇల్లు. మీ అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవడన్నా వస్తే 4 తగిలించి బయటికి పంపించాలి కానీ వీడి ముందు చేతులు కట్టుకున్నారు. నోరు మూసుకో. చూసారా, నేను మాట్లాడుతుంది ఒకటి గురించి అయితే ఇంకొకటికి రోషం వచ్చింది. ఈ చెంచగాళ్ళకి మనం భయపడకూడదు. రే బాలు, నిన్ను ఏంట్రా, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? మనిషిగా ప్రవర్తించడం చేత కదా? చూడు, అనవసరంగా నా బిజినెస్ వెళ్ళి వస్తున్నావు. రే, దీన్ని ఎవడైనా బిజినెస్ అంటాడా? ఓ పిల్ల బచ్చగాడిని, కోన్కిస్కా గొట్టంగాడిని తీసుకొచ్చి డబ్బులు ఇవ్వమని జనాలను ఇబ్బంది పెట్టడం బిజినెస్ అంటారా? వాళ్ళ అవసరానికి డబ్బులు తీసుకున్నారు, తిరిగి ఇవ్వాలి కదా. ఇవ్వలేదని వచ్చి అడుగుతున్నాం, తప్పేంటి? రేయ్, నేను అన్ని విన్నా. నువ్వు మళ్ళీ నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అతనికి డబ్బులు ఇచ్చాను, అతను ఎలాగైనా తిరిగి ఇవ్వాలి. నేను నాకు నచ్చిన పద్ధతిలో వసూలు చేసుకుంటాను. నీకేంటి, వెళ్ళి నీ పని చూసుకో. నేను ఇక్కడ నుంచి వెళ్ళను రా, నాకు ఇప్పుడు ఇదే పని. నేను ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు వీళ్ళని ఏమీ చేయలేవు. ఏంటి బాలు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా మీ ఇంటికి వచ్చానా? మిమ్మల్ని భయపెట్టానా? ఓహో, మా ఇంటికి కూడా వస్తావా? ఏది, ఒకసారి కాలు పెట్టి చూడరా. అయినా మీరు వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారండి? కొంచెం అవసరం పడిందండి, అందుకే తీసుకున్నాను. చూడండి, మన అవసరాలే వీళ్ళకి అవకాశం. మీరు అమాయకంగా ఉంటే వీళ్ళు మన దగ్గర డబ్బులు దోచుకుంటూనే ఉంటారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఏంటి, భయపెడుతున్నావా? పోలీసులు వస్తే ఏం చేస్తారంట? ఏయ్, మీరు పోలీసులకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. ఎందుకు? నీకు పోలీసులకు ఫోన్ చేస్తే ఎందుకంత భయం? అది నీ పుట్టిల్లే కదరా. అవునా, సరే కానీ పోలీసులు వస్తే నాకేం తెలీదు, నేను మనుషులు తాగడానికి వచ్చానని చెప్తాను. నీ గురించి నాకు బాగా తెలుసురా. అందుకే ఎంతసేపు నువ్వు బెదిరించిందంతా నేను వీడియో తీసా, చూస్తావా? నువ్వెక్కడైనా అప్పు చెయ్యి, లేదా దొంగతనం చెయ్యి, నాకు అనవసరం. నా డబ్బులు నాకు ఇవ్వు. నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను. ఇది చాలరా, నువ్వు ఇళ్ల మీదకి వచ్చి బెదిరిస్తున్నావని కంప్లైంట్ ఇవ్వడానికి. టైం చూసుకొని సెల్లో వేసి 4 కోళ్ళ పడుస్తారు. నీకు అలవాటైన ప్లేసే కదా, పెడతావా? మీరేంటండి ఇంకా అలా చూస్తున్నారు? పోలీసులకు ఫోన్ చేయండి. ఫోన్ చేయమని బాబు చెప్తున్నాడు కదా, చెయ్యండి. లేకపోతే ఇంట్లో మగాళ్ళు లేరని తెలిసి కూడా ఇంట్లోకొచ్చారు, నోటుకొచ్చిందలా మాట్లాడుతున్నారు. సమయానికి మీరొచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకెంత భయమేసిందో తెలుసా? వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఏయ్ వదదు, మీరెవరికి ఫోన్ చేయకర్లేదు. నేను మిమ్మల్ని బెదిరించడానికి రాలేదు, కేవలం డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాను. అయినా మీరు నాకు ఇంకా వడ్డీ ఏమి ఇవ్వకర్లేదు. వచ్చే నెల అసలు వడ్డీ కలిపి ఒకేసారి ఇచ్చేయండి. అదేలా కుదురుతుంది? నేను ఇవ్వలేను. మీకు సపోర్ట్గా మాట్లాడడానికి ఇతను వచ్చాడు కదా, ఇతను అడగని తెచ్చిస్తాడు. నాకు మీరు వచ్చే నెల డబ్బులు ఇస్తున్నారు అంతే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా పనవలా? డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి మధ్య ఒక మాట నోటు ఉంటుంది కదా. ఏమండి, మీరు వీడికి మొత్తం ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి బాబు. ఒక పెన్ను పేపర్ తీసుకురండి. రేయ్, నువ్వు ఇప్పటిదాకా దేనికి పనికిరావు అనుకున్నాను, కనీసం రాయడానికైనా పనికి వస్తున్నావు. చాలా సంతోషం. తీసుకో. ఇప్పుడు నేను చెప్పేదంతా బాగా రాయి. ఏమండి, మీరు నెలకి ఎంత ఇవ్వగలరు? 10,000 దాకా ఇవ్వగలనండి. సరే, నువ్వు రాయరా. గుణ అనబడే నేను ఇతనికి ఇచ్చిన 1,50,000 రూపాయల్లో ప్రతి నెల 10,000 రూపాయలు వెనక్కి తీసుకుంటాను.
దాని మీద ఒక్క రూపాయి కూడా వెనక్కి అడగను. నా మనుషుల్ని పంపించి బెదిరించనని హామీ ఇస్తున్నాను అని రాయ్. సరే, ఒక పక్కన గుణ పేరు రాయి, ఇంకో పక్కన మీ పేరేంటండి? బాబురావు. బాబురావు పేరు రాయి. ఇటు రాయ్, సంతకం పెట్టరా. పెట్టరా. మీరు కూడా సంతకం పెట్టండి. నేను మీకు సాక్ష్యంగా ఉంటాను. రేయ్, తోడుగా వచ్చావుగా, నువ్వు పెట్టు. ఇదిగోండి, ఇందులో నా నెంబర్ ఉందండి. ఇంకోసారి వీడు కానీ వీడి మనుషులు కానీ వచ్చి గొడవ చేస్తే నాకు ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. అలాగే బాబు. మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే కాస్త మంచోళ్ళ దగ్గర తీసుకోండి, ఇలా దోచుకునే వాళ్ళ దగ్గర కాదు. సరే, ఇంకా చూస్తున్నారేంట్రా, బయలుదేరండి. చాలా థ్యాంక్స్ బాబు. కారులో మర్చిపోయిన బ్యాగ్ తీసుకుని వచ్చి ఇచ్చావు. ఇంట్లో ఉన్న సమస్యను తీర్చావు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్ బాబు. పర్లేదండి, అన్యాయం జరుగుతుందనిపించి నాకు చేతనైంది నేను చేశాను. జాగ్రత్తగా ఉండండి. శృతి బాగున్నావా? నేను బాగున్నాను. నీకోసమే వెయిటింగ్. నాకోసమా? ఎక్కడా? మీ హాస్పిటల్ బయట. లోపలికి రావచ్చు కదా. నువ్వే బయటికి రా. నాకు హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంటే భయం. సరే, వస్తున్నానుండు. ఏంటి శృతి? హే హాయ్. హాయ్ శృతి, నువ్వేంటిక్కడ? నువ్వు వర్క్ చేసే హాస్పిటల్కి నేను రాకూడదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నువ్వు కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యావని మీనా చెప్పింది. నిజమో అబద్ధమో తెలుసుకుందామని వచ్చాను. శృతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్స్ ఒకటేనా? ట్రీట్ లేదా? ఏం కావాలో చెప్పు, నా ఫస్ట్ మంత్ శాలరీ రాగానే ఇస్తా. సరదాగా అన్నలే. నీతో డబ్బులు ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు. పర్లేదు శృతి, దాందేముంది? జాబ్ వచ్చిందని తెలుసుకుని నన్ను అభినందించడానికి ఇంత దూరం వచ్చావు, చిన్న ట్రీట్ ఇవ్వలేనా? చిన్నదేముంది, గట్టిగానే ప్లాన్ చేద్దాంలే. తీసుకో. ఏంటిది? టైం బాంబ్. జోక్ చేయకు. నువ్వే చూడు. చెప్పానా టైం బాంబ్ అని? ఎందుకు శృతి ఇవన్నీ? నీకు జాబ్ వస్తే ఇవ్వాలని నేను రవి ఎప్పుడో అనుకున్నాం. వచ్చిందిగా, ఇచ్చేసాను. నచ్చిందా? సూపర్ గా ఉంది, చాలా బాగా నచ్చింది. అవును, రవి రాలేదా? ఏ, నేనొకదాన్ని ఇస్తే తీసుకోవా? క్యాజువల్ గా అడిగాను. తనకేదో పనుందని వెళ్ళిపోయాడు. ఓకే. సుమతి, చెప్పు. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. సరే. ఇంకొక 6 నెలల్లో నువ్వు పర్మనెంట్ అయిపోతావు కదా? అవును శృతి, ఏ? ఊరికే అడిగాను. ఏదో అడగాలన్నావు మరి. ఇక్కడికి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారా? అవును, ఎందుకలా అడిగావు? ఎవరిని చూసినా టెన్షన్ పడుతూ కనిపిస్తుంటేను. లేడీస్ లో ప్రెగ్నెన్సీ చాలా పెద్ద విషయం కదా, అందుకే టెన్షన్ పడుతూ ఉంటారు. అయినా నీకు నేను చెప్పాలా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు తెలియదా ఏంటి? అంటే ఇలాంటి హాస్పిటల్కి నేను ఫస్ట్ టైం వస్తున్నాను, అందుకే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్. ఏం పర్లేదు, త్వరలో నువ్వు కూడా వస్తావులే. నేనెందుకు వస్తాను? ఇక్కడ డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందంట, నువ్వు జాయిన్ అయిపో. జోక్ చేస్తున్నావా? లేకపోతే ఎందుకంటావేంటి? నీకు పెళ్ళైంది కదా, నెక్స్ట్ నువ్వు పిల్లల్ని కనాలిగా. నేను కనను. అదేంటి, మీకు పిల్లలొద్దా? కావాలి, కానీ ఆ పెయిన్ వద్దు. అర్థం కాలేదు. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక డెలివరీ సీన్కి పెద్దగా అరవాల్సి వచ్చింది. అలా అరిచిన నాకే అంత నొప్పిగా ఉంటే ఇక వాళ్ళకెంత కష్టంగా ఉంటుందా అనిపించింది. ఆ కష్టం నేను భరించలేను. అందుకే కదా స్త్రీలని భూమితో పోలుస్తారు. పిల్లల్ని కనేటప్పుడు నొప్పుంటుంది, కానీ తర్వాత మనం ఒక బేబీకి జన్మనిచ్చామని చాలా గొప్ప ఫీలింగ్ ఉంటుంది. ఆ అమ్మతనం అదృష్టం అందరికీ రాదు. అమ్మో, నేను ఆ పెయిన్ భరించలేను. మరి పిల్లల్ని ఎలా కంటారు? పిల్లల్ని కనమని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. రవి కూడా ఆశగానే ఉన్నాడు, కానీ మరి కనొచ్చు కదా శృతి. పాపం చాలా మంది పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు తెలుసా. నేను సరగస పద్ధతిలో పిల్లల్ని కనాలనుకుంటున్నాను. నీ పిల్లల్ని వేరే వాళ్ళ ద్వారా కంటావా? అది కనేందుకు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు చేసే పని. నీకేమైంది? చెప్పాను కదా భయంగా ఉందని. రవి ఒప్పుకున్నాడా? తన ఒపీనియన్తో పనే ఉంది. నా బాడీ నా ఇష్టం. కానీ పిల్లల్ని మీ ఇద్దరిష్టంతోనే కనాలి కదా. నేనైతే డిసైడ్ అయ్యాను, రవితో కూడా చెప్పేశాను. పోన్లే, నిర్ణయం తీసేసుకున్నావు కదా. సుమతి, నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయాలి? సర్గసీకి సంబంధించిన ప్రొసీజర్ ఏంటో ఈ హాస్పిటల్లో ఆ డీటెయిల్స్ అన్ని సరిగ్గా తెలుసుకుంటావా? అది చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. ఫర్గెట్ అబౌట్ మనీ, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో.
ఓకే నేను కనుక్కుంటాను. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్పండి. మీనాకు కూడా చెప్పకు. ఇలాంటి విషయాలు ఎలా చెప్తాను? చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, నేను బయలుదేరుతాను. బాయ్. ఆయన ఉన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నువ్వు కోరుకున్న బట్టలు కొనిచ్చేవాడు. అవును, ఇప్పుడు నా బట్టలు నేనే కొనుక్కుంటున్నానుగా. దండం పెట్టుకో. ఒరే 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 ఆగాగు. నీ చెయ్యి బాగయింది. అందులోనూ ఇవాళ నీ పుట్టినరోజు కదరా. గుడికి తీసుకెళ్ళి అక్కడే ప్రసాదాలు వండి పంచి పెట్టాలని అనుకుంటున్నాన్రా. అమ్మా, ఫ్రెండ్స్ పార్టీ అడిగారమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇది నా మొక్కురా. సరే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ప్రపంచంలో ఎవరింట్లో లేని మొక్కులన్నీ నువ్వే మొక్కుతూ ఉంటావు. విసుకుంది చాలు నాన్న. అక్కకు ఫోన్ చేసి బావతో కలిసి గుడికి రమ్మను. ఇప్పుడు ఆయన ఎందుకో? ఏయ్, ఏ ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా సరే ముందుగా పిలవాల్సింది ఇంటి ఆడపడుచునే, ఇంటి అల్లుణ్ణేరా. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. అక్కని మాత్రం పిలుస్తాను. అదేంట్రా అలా అంటావు? ఒరే శివా, వచ్చావా? నిన్నే తలుచుకుంటున్నానమ్మా. వాడేడమ్మా? పుట్టినరోజు కదా, కలిసి వెళ్దామని వచ్చాను. ఒరే శివ, అక్కొచ్చిందిరా. ఒరేయ్, అదేంటి కలుసుకోగానే వచ్చేసావు? హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్స్ అక్కా. వీడికి చెయ్యి నయమైంది గాని తలకేదో దెబ్బ తగిలినట్టుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇవాళ గుళ్ళో ప్రసాదాలు పంచిపెడదామని నిన్ను అల్లుడు గారిని పిలవమన్నాను. వీడేమో మా ఆయన వద్దన్నాడా? ఆ అప్పుడు నేను మాత్రం ఎందుకమ్మా? వీడి మొహం. వీడి కోసం నువ్వు రాకుండా ఉంటావా? వాడొద్దన్నాడని మా ఆయన్ని పిలవకుండా ఉంటావా? ఆయనే చేయి కొట్టాడు. నయమాయిక తీర్చుకున్న ముక్కు కోసం ఆయన్ని పిలుస్తారా? ఆయన ఎప్పుడైనా నీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు. ఇక నుంచి ఆలోచించడం మానేమని చెప్పక్కా. ఏరా, ఒళ్ళెలా ఉంది? ఈవేళ 4 రూపాయలు కనపడేసరికి గొప్పడివైపోయావా? నేను నీ గురించి ఏం మాట్లాడలేదు కదా. ఆయనే నా చేయి కొట్టాడు. మళ్ళీ ఆయన పిలుస్తానంటున్నారు. మీరేమైనా చేసుకోండి. శివా, ఏయ్, ఏంటి వీడు ఇప్పుడు ఏం చేయాలి? వీడికి ఆయనకి మధ్య గొడవేంటో తెలిస్తే తప్ప వీళ్ళని కలపడం కష్టం. ఎవ్వరూ అర్థం కారు. మీరైతే మొక్కు తీర్చుకోకుండా ఉండద్దు. వస్తానమ్మా. సరేనే. నా ముద్దులు నెరజానా. మాట కాస్త పాటైంది. ఏంటి విషయం? ఇటు చూడు, ఏంటివి? మన రాజేష్ గడి ఇచ్చాడు. ఓ, అన్నయ్య అప్పుడే ఇచ్చేశాడా? వాడు మంచోడు మీనా, టైం ఇస్తాడు. చెప్పిన మాట దాటడు. 2వ కారు విషయంలో నువ్విచ్చిన సలహాతో డబ్బులు మిగులుతున్నాయి. సరే, మీ చేత్తో మీరే హుండీలో వేయండి. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. మీనా వద్దు, నీ చేతులతో నువ్వే హుండీలో వేయి. ఇదిగో పట్టుకో, ఇచ్చాను, నేను వెళ్తున్నాను. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి. అయితే వెళ్ళి తలిపేసిరానా? ఓ, ఆ విషయం కాదండి. సరే చెప్పు. అది ఈరోజు శివ పుట్టినరోజు. అలాగా? అర్రే, నాకు తెలియనే లేదే. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి అని పాట పాడాలా? అవేమీ అక్కర్లేదండి. అమ్మ గుడికి వెళ్ళి ప్రసాదం పెడతానంది. ఓ, కొడుకుని మార్చడం ఈ అల్లుడు వల్ల కావట్లేదని దేవుణ్ణి ఇబ్బంది పెట్టడానికి సిద్ధమైపోయిందన్నమాట. చేయమని. అలాగైనా వాడికి మంచి బుద్ధి వస్తే అంతకంటే ఇంకేం కావాలి? అదే, అమ్మ నన్ను రమ్మని పిలిచింది. వాడికి చేయి తొందరగా నయమైపోయింది. అంటే ఆ రోజు నేను సరిగ్గా కొట్టలేదా? అబ్బా, ఏమండి ఎందుకలా మాట్లాడుతున్నారు? వెళ్తున్నవాడు నాకు మరీ ఇష్టం లేని విషయం గురించి మాట్లాడితే ఇలాగే వస్తాయి మాటలు. అమ్మ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచింది. నిజంగానే రమ్మందా? కళ్ళు నేలను చూస్తూ మూతి ముడుచుకుందంటే మీ తమ్ముడు నన్ను రావద్దని చెప్పాడు కదా. అంటే అదేం లేదండి. ఎందుకు మీ నా అబద్ధాలు ఆడతావు? మొన్నే కదా మన ఇద్దరిని ఆదర్శ దంపతులుగా గుర్తించారు. నువ్వేం దాచినా నాకు తెలుస్తుంది, నేనేం దాచినా నీకు తెలుస్తుంది. అయినా నా పిచ్చి గాని కాళ్ళు చేతిలో విరగొట్టినోడిని ఎవడైనా పుట్టినరోజుకి పిలుస్తాడా? వాడి సంగతి వదిలే. మీ అమ్మ నన్ను రమ్మందా వద్దందా అది చెప్పు. అమ్మ రావద్దని ఎందుకంటుంది చెప్పండి. మీనా, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. పిల్లల్ని గారాబంగా పెంచడంలో తప్పులేదు. కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం మనం ఒక దెబ్బ కొట్టాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఆలోచిస్తారు మనం చేసిన పని తప్పా ఒప్పా అని. అసలు వాడంటేనే మీరు భయపడుతుంటే వాడి మీదకి మీ చేతులు ఎలా లేస్తాయి? వాడిప్పుడేమీ ఇంతకు ముందులా లేడులేండి. అంటే వాడు ఇంకా గుణతో కలిసి తిరగడం లేదా? ఆ గుణానే వీడిని వెంటేసుకుని తిరుగుతున్నాడు. మీనా, నాకు కోపం వస్తుంది. నువ్వు అనవసరంగా మీ తమ్ముడిని వెనకేసుకొని రావద్దు. గుణ వీడితో తిరుగుతున్నాడంటే వీడు పట్టించుకోకుండా వెళ్ళొచ్చు కదా. వెళ్ళడు. ఎందుకు వెళ్తాడు? అంతా దొంగల ముఠా కదా. అంటే అప్పుడెప్పుడో మీ బైక్ దొంగతనం చేశాడని ఇప్పుడు దాన్ని తిరుగుతవుతున్నారా? నేను ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. అసలు వాడు ఏం చేశాడు? వద్దులే, ఈ విషయం తెలిస్తే మీనా బాధపడుతుంది. అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే
ముళ్ళు చాకు మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకుకే ప్రమాదం. ఆకు మీ ఇంటి చెట్టుకు కాసింది, అది గుర్తుపెట్టుకో. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నిజంగానే వాడు ఇంతకు ముందులా లేడండి, చాలా మారిపోయాడు. మారిపోవడం అంటే బట్టలు మార్చేయడం కాదు, బుద్ధి మార్చడం. అది వాడు ఆ గుణాన్ని వదిలిపెట్టిన తర్వాతే వస్తుంది. అంతవరకు వాడు మారాడంటే నేను నమ్మను. ఆయన ఇవన్నీ మాట్లాడడానికి నాకు టైం లేదులే. అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అంటే నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు. కాదా? అయితే ఇంకెక్కువ ఆలోచించొద్దు, నువ్వేం వెళ్ళక్కర్లేదు. అదేంటండి వెళ్ళొద్దంటారు? అవును, వాడికి మీ అందరికంటే ఆ గుణగడే ముఖ్యమైనప్పుడు నువ్వెందుకు వాడి మీద ప్రేమ చూపించాలి? చూడు, వాడు చిన్నోడే, కానీ వాడు ఏం చేసినా తప్పు అని చెప్పకుండా ఇలా వెనకేసుకొస్తున్నావు చూసావా? అందుకే వాడలా చేస్తున్నాడు. అందుకే వెళ్ళొద్దు అంటున్నాను. అంటే వాళ్ళలా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను లేకపోతే ఏం బాగుంటుందండి? చూడు, భర్తకి మర్యాద లేని చోట భార్య ఉండకూడదు, అవునా కాదా? అవును. కాబట్టి నా మాట విను, నువ్వేం వెళ్ళక్కర్లేదు. చెప్పింది వింటే మంచిది. నేను కిందికి వెళ్ళి ఓ క్యారెట్ తినేసి ఓ స్పూన్ చక్కెర నోట్లో వేసుకొని ఓ గ్లాస్ నీళ్ళు తాగేసి వెళ్ళిపోతాను, సరేనా? బట్టలు మడత పెట్టుకో. ప్రసాదాలు కావాల్సిన సామాన్లన్నీ వచ్చినట్టే కదా? పులిహోర కలపడానికి చాలా వదినా. సరిపోతుంది వదినా. అయితే ఇంకెందుకు ఆలస్యం, పోయి వెలిగించండి వదినా. మీరు నన్ను రానివ్వండి వదినా. ఒకేసారి నైవేద్యాలన్నీ మొదలు పెట్టేద్దాం. వాటిని ప్రసాదాలంటారమ్మా. మనం దేవుడికి పెడితే నైవేద్యం, అదే భక్తులకు పెడితే ప్రసాదం అంటారు. అక్క చెప్పింది. అక్క చాలానే చెప్తుంది, కానీ ఇప్పటిదాకా రాలేదు చూసావా?